మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియజన బిడ్డలారా మరొదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, బంగారు పాదాలకు లెక్కైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొదయకాల సమయం నీ సంఘంలో వచ్చి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియజన బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తరువాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామములో వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన మాటలు యేసు ప్రభువారు పరిచర్య చేసిన దినాలలో ఆయన యెరూషలేము నుండి మరి ఇక్కడ ఈ సమరయ గలిలయ ప్రాంతాలుగా వెళుతున్నప్పుడు అక్కడ ఆ మార్గమందు నిలిచిన మరి 10 మంది కుష్ఠరోగులు ప్రభువుని వేడుకుంటున్న సందర్భము. అంటే ఈ 10 మంది కుష్ఠరోగులు మరి వారికున్న బలహీనతను బట్టి వారు మరి ఊరి వెలుపట వారు నిలిచిన వారై ప్రజలతో, సంఘముతో, సమాజముతో సంబంధం లేకుండా వారు జీవించవలసిన పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో మరి ప్రభువు ఆ యెరూషలేమునకు ప్రయాణమైపోతున్న సందర్భంలో ఈ సమరయ గలిలయ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ మెదిగా వెళుతున్నప్పుడు అక్కడ నిలిచున్న వీరు ప్రభువుని అడుగుతున్నారు. అంటే ఆయన ద్వారా స్వస్థత కొరకు, ఆయన చూపించే ప్రేమను గురించి వాళ్ళు అనేక సార్లు విలిన విషయాలను బట్టి ప్రభువుని వేడుకుంటున్నారు. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా అంటున్నాడు. అంటే ప్రభు ఇంకా ఆ గ్రామంలో ప్రవేశింపక మునిపే ఆ గ్రామం వెలుపట ఉన్న మరి ఈ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా నిలిచి దూరముగా అంటున్నాడు. అంటే వారు ప్రజలతో మరి ఉండకూడదు కాబట్టి ఊరి వెలుపట వారు నివసిస్తున్న పరిస్థితుల్లో వారికున్న దీన స్థితిని బట్టి ప్రభువుని వేడుతున్నారు. మమ్మల్ని స్వస్థపరచమని ప్రభువుని బతిమాలుతున్నారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా ప్రభువుని వేడుతున్నారో, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. అంటే ప్రభువు యొక్క కరుణ కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టిన వారై ఉన్న ఈ 10 మంది కుష్ఠరోగులు ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకునకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధి లేరు. ఎప్పుడైతే ప్రభువుని వాళ్ళు వేడుకున్నారో, వారు వేడుకున్న సందర్భాన్ని ప్రభువు గుర్తెరిగి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారు దేవుని అడిగిన విధానాన్ని బట్టి ప్రభు అక్కడ చెప్పిన మాట, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి అంటున్నాడు. అంటే ఆ దినాల్లో ఒకవేళ వారికి ఉన్న బలహీనత గనక తొలగినప్పుడు వారు యాజకులకి దగ్గరికి వెళ్ళి వాటిని చూపించుకుని అతనిలో ఎటు బలహీనత లేదని తేల్చినప్పుడు అతడు ప్రజల మధ్య, సమాజం మధ్య మరి ప్రజలతో నివసించడానికి అర్హత పొందుతాడు. కాబట్టి ఇవన్నీ వారి కలిగి ఉండాలంటే యాజకుల దగ్గరికి వెళ్ళి తమను తాము కనపరుచుకోవాలి. తనకున్న కుష్టు అదంతా కూడా పూర్తిగా నివారణ అయిందని మరి యాజకుడు నిర్ణయించినప్పుడే వారి యందు నివసింపజేస్తాడు, ఆహ్వానిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితులను గురించి ప్రభు అంటున్నారు, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకునకు కనపరుచుకొనుడని
వారితో చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులేరు. ఎప్పుడైతే ప్రభు ఆ విధంగా పలికారో వెంటనే వారికి ఉన్న ఆ యొక్క కుష్ఠరోగం అంతా తొలగి వాళ్ళు పరిశుద్ధులయ్యారు. వారి యొక్క ఆరోగ్యము కుదుటపడింది. అయితే ఇక్కడ ప్రభు మాటకు లోబడి వారు ప్రయాణమైపోవచ్చున్నారు. మరి అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అంటే 10 మందిలో ఒక వ్యక్తి తాను ప్రయాణిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు అతడు ఆ అనుభూతిని కలిగిన వాడుగా, ఆ స్వస్థత అనుభూతిని కలిగిన వాడై అతడు మరి ప్రభువుని గురించి అంటున్నాడు. ఏమని? వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుతూ అంటున్నాడు. అంటే ప్రభువుని మహిమపరుస్తున్నాడు. ఏమని? ఎంతకాలం తనకున్న యొక్క బలహీనత, ఆ శారీరక రుగ్మత అవంతా కూడా తొలగింపబడి నేడు అతడు స్వస్థ చిత్తుడై మరి తన పట్ల ప్రభు చూపిన ప్రేమకు అతడు కృతజ్ఞుడైపోయాడు. అంటే 10 మంది శుద్ధులైరు కానీ మరి 90 మాత్రము వారు యాజకులకు కనపరుచుకోవడానికి వెళ్తే సమాజంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ యాజకుని కంటే ముందుగా తను స్వస్థపరిచిన ప్రభు దగ్గరికి మరి ఈ వ్యక్తి వచ్చి అంటున్నాడు, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు అని. అంటే యాజకుల యొద్దకు వెళ్ళక ఆ 90 విడిచి ప్రభు దగ్గరకు తాను వచ్చి అక్కడ ప్రభువుతో తను చెప్తున్నాడు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. చూడండి, ఊరు వెళ్ళిపోట ఉన్న ఈ 10 మంది కుష్ఠరోగులు వారు వేడినట్లుగా, వారు కోరినట్లుగా ప్రభు వారిని స్వస్థపరిచి వారి విశ్వాసాన్ని బట్టి వారిని పంపిస్తే ఇతడు మాత్రము తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి తనకు కలిగిన స్వస్థతను గురించి, తను పొందుకున్న స్వస్థతను గురించి ముందు ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన పాదాల యొద్ద పడ్డాడు. అంటే తాను విశ్వాసములో ఎంతగా ప్రభు కొరకు ఎదురు చూచిన వాడై ఉన్నాడో ఆ విశ్వాసాన్ని అతడు కలిగిన విధానాన్ని బట్టి, అతని ప్రవర్తనను బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల వద్ద సాగిలపడిన వాడు సమరయుడు. ఈ వ్యక్తి సమరయుడు. ఈ సమరయుడు ఈ విధంగా ప్రభు దగ్గరికి రావడం, ప్రభువుకి కృతజ్ఞత చెప్పడం, ఆయన పాదాల దగ్గర పడడం, ఇవన్నీ కూడా మరి ప్రభు గమనిస్తున్నారు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడా అన్నారు. ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? 10 మంది శుద్ధులయ్యారు కదా, కొన్ని ఒకడో వచ్చో ఆ 90 అంటే వారు లోకముతో సమాజముతో జీవించడానికి యాజకులకు కనుపరుచుకోవడానికి తిరిగి వెళ్ళారు. కానీ యాజకుని కంటే ముందుగా తను స్వస్థపరిచిన ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలన్న ఉద్దేశంతో, కృతజ్ఞత చెల్లించాలన్న ఉద్దేశంతో ఈ సమరయుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకనే ప్రభు యేసు 10 మంది శుద్ధులేరు కారా, ఆ 90 ఎక్కడా, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగుపడలేదా అని చెప్పి. అంటే వారు లోకాశలతోనే లోకం వైపే వెళ్తున్నారు. స్వస్థతలు కలుగుతున్నాయి, అద్భుతాలు కలుగుతున్నాయి. కానీ వారికి కలిగిన స్వస్థతను బట్టి వారు కృతజ్ఞత లేని వారిగా, మరి ఈ సమరయుడు మాత్రము దేవునిని ప్రభువుని కనపరుస్తున్నాడు. ఆయన పాదాలు చెంతపడ్డాడు, కృతజ్ఞత చెల్లించాడు. నేడు ఎన్నోసార్లు దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు చేసినప్పటికీ ఒకవేళ మనం కృతజ్ఞత లేని ఆ 9 మంది వలె మనం తిరిగి వెళితే గనక ప్రయోజనం లేదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నారు. నేడు మనం ప్రభువు మన పట్ల చేసే ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకుంటూ మనము కూడా కృతజ్ఞత కలిగి ఆ సమరయుడు ఏ విధంగా అయితే తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చేర్చి ఆయన యొక్క పాదాల యొక్క సాగిలపడ్డాడో, నేడు మనము ప్రభు యొక్క పాదాల దగ్గర సాగిలపడితే ప్రభు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు కావలసిన వాటిని, మనం అడుగు వాటిని ఆయన అనుగ్రహించినని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా, ఆ 90 ఎక్కడ,
ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చేవాడెవడనో అగుపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. అతడు శారీరక విశ్వాసమే కాదు, దేవుని యందు ప్రభువునందు నమ్మిక ఉంచి ఆత్మీయంగా కూడా తన బలపరచబడ్డాడు. నేడు మన స్వస్థత బాహ్య సంబంధమైన శారీర సంబంధంగానే కాదు, అది అంతరంగమందు దేవుని మాట చేత, ఉపదేశముల చేత అది నింపబడాలని, అది కృతజ్ఞతతో కూడినదనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మనం ప్రభువునందు, ప్రభు మాటల యందు, ఆయన మన పట్ల చూపిన కృపయందు ఆ కృపకు కృతజ్ఞత కలిగి క్రీస్తు యేసు యొక్క విశ్వాసములో, ప్రేమలో మనమును అతి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన దినాలు కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఆ సమరయ గలలియ ప్రాంతంలో జరిగిన ఈ కార్యము నేడు సర్వ సమాజములో, సార్వత్రిక సంఘములో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము ఇట్టి విశ్వాసములో, ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ప్రభునందు జీవించేవారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన 10 మంది నాయన నీ చెంతకు చేరి వారికున్న ఆ యొక్క బలహీనతలను గురించి నేను వేడుకున్నప్పుడు, అయా నీవు స్వస్థపరిచి, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని సెలవిచ్చినట్లు, అయా 10 మంది శుద్ధులైరి, కానీ 10 మందిలో 9 నాయన తిరిగి లోకముతో యాజకుల యొద్దకు కనపరుచుకుంటూ లోకం వైపు ప్రయాణం చేశారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి నాయన ఈ సమరయుడు అయా తిరిగి వచ్చి తాను పొందుకున్న ఆ యొక్క స్వస్థతను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువాని పాదాలు చెంతపడి వేడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నిజమేనైనా మేము ఇంకనూ నీ యొద్దకు రాక, నిన్ను సేవించక, నిన్ను ఆరాధించక, ఒకవేళ లోకంతో పాపంతో మేము జీవించిన వారమైతే నేటి నీ పాఠము ద్వారా మమ్మలను నీ ఆత్మయందు స్థిరపరచుము. దీని పరిచయంలో, ప్రయాణంలో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో నీ సన్నిధి మాకు తోడై ఉండినట్లు నీ తోడ్పాటు తోడు జీవనంలో ఇచ్చాయి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చెప్పను ఆశీర్వదించి దీవించాను. నీ రేఖల చాటును బలపరిచి భద్రపరచాను. నీ జీవం కలిగిన మాటల చేత జీవింపజేసి కృపముడు చేత కాపాడమని యేసునతను ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయండి. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. శోధనలో తేకాల్సిన తప్పించిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. మన పరమతనైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించిన గాక. ఆమేన్.